ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు నేను జీరో బడ్జెట్లో హ్యాంగింగ్ పార్ట్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలా అనేటువంటిది ఈరోజు కాన్సెప్ట్ అనమాట. ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం అయితే నేను సుతిల్ తాడు తీసుకున్నాను. 3 వరుసలు అయితే పెట్టుకున్నాను. దాన్ని ఒక ఎడ్జ్ అయితే ఇలా ముడి వేసుకున్నాను. మంచి గట్టిగా టైట్గా లాగేసి వేసుకుందాము. జీరో బడ్జెట్ అన్నాను కదా కంటైనర్స్. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది కదా, కొబ్బరి చిప్పలు అనమాట కంటైనర్స్. ఇదిగోండి 3 వరుసలు తీసుకున్నాను కదా, ఈ యొక్క 3 ఎడ్జెస్ కూడా సపరేట్గా కట్ చేసుకున్నాను. ఇదిగోండి మీకు చూపిస్తాను, కొబ్బరి చిప్ప, దాంట్లో జెడ్ ప్లాంట్స్ పెట్టుకున్నాను. ఇదిగోండి వీటిలోనేమో టేబుల్ రోజెస్ పెట్టుకున్నాను. ఇక్కడేమో రెయిన్ లిలీస్ పెట్టుకున్నాను. ఒకటి పైకి ఒకటి కిందికి, ఒకటి పైకి ఒకటి కిందికి, ఆ సీక్వెన్స్ని అయితే నేను సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకొండి దీన్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. మధ్యలోకి అడ్జస్ట్ చేసుకొని దాన్ని మనము ముడి వేసుకుందాము. ఇలా ఒక దారం తీసుకొని, ఇప్పుడు 3 వరుసలు ఉంది కదా, ఒక వరుస తీసుకుందాం దారము. ఒక వరుస దారం తీసుకొని దీన్ని ఒక వరుస ముడి వేసాం కదా, ఒక వరుస అయితే సరిపోదు, ఒక ముడి అయితే సరిపోదు. సార్ ఒక వరుస కదా, ఒక ముడి అయితే సరిపోదు, ఇంకొక ముడి కూడా వేసేసుకొని గట్టిగా లాగేద్దాము. తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా హ్యాంగ్ చేసుకుందాము. మీకు కనిపించే విధంగా చూపిస్తాను. అందుకోండి ఇక్కడైతే మనం హ్యాంగ్ చేసుకుందాం. ఇది చిన్నగా ఉంది, కొంచెం స్పేస్ ఇచ్చేసి పెడతాను, ఎందుకంటే మధ్యలో ఇంకొకటి పెద్దగా ఉంది, దారం రావాలి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అనుకున్నాను కదా. ఇప్పుడు నేను చూసారా మీరు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ అయితే వేసుకున్నాను. అన్నీ సేమ్ లేవు. ఇదిగో ఇప్పుడు ఇంకొకటి యాక్చువల్గా ఇదిగోండి, కొన్ని పెట్టుకున్నా కానీ మనకు ఒక సంవత్సరం వరకు ఇలా నిండుగా బుషీగా వస్తాయి తెలుసు ఈ యొక్క టేబుల్ రోజెస్. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ కార్డ్బోర్డ్ అయితే వేసేసుకుందాము. కార్డ్బోర్డ్ వేసుకోవడం వల్ల మనం వేసినటువంటి మట్టి కావచ్చు, లేదంటే ఎరువు కావచ్చు, అది ఆ యొక్క డ్రైన్ హోల్ నుండి కిందికి రాకుండా ఉండడం కోసం మాత్రమే అన్నమాట ఈ యొక్క కార్డ్బోర్డ్. తర్వాత దీంట్లో మట్టి వేసేసుకుంటున్నాను. ఇదిగోని మట్టి వేసేసుకున్నాను. ఫస్ట్ కార్డ్బోర్డ్ వేసుకున్నాను. తర్వాత నేను నా దగ్గర ఉన్నటువంటి రెయిన్ లిల్లీస్ టేబుల్ రోజెస్ అయితే పెట్టేసుకుంటున్నాను. దీంట్లో పింక్ ఉంది, వైట్ ఉంది. పింక్ అండ్ వైట్ తీసుకుందాము. కొన్నింట్లో 3 కలర్స్ వస్తున్నాయి, కొన్నింట్లో 2 కలర్స్ వస్తున్నాయి, కొన్నింట్లో సింగిల్ కలర్ వస్తున్నాయి. ఒక 5-6 పెట్టేసుకున్నాం అనుకోండి, ఏవైనా ఒక 2 పోయినా కానీ ఇంకో 2 మిగిలే వస్తాయి. విత్తనాలు కొమ్మలు పెట్టుకున్నాక మళ్ళీ పైనకి కొంచెం మట్టి వేసుకోండి. అలా మట్టి వేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం వేసుకున్నటువంటివి కొమ్మలైనటువంటివి లోపల దాకా ఉంటాయి, అందుకోసం అని అంతే. సేమ్ ఇదే విధంగా తయారు చేసుకుందాము. నా వెనకాల మీకు కనిపిస్తున్నాయా, మనం మొన్న తయారు చేసుకున్నాం కదా, అవే అన్నమాట. అవి నేను సుతిల్ తాడు ఒకటి సరిపోతాయి అనుకున్నాను, కానీ ఒక రోల్ సరిపోయేటట్లేదు. ఎందుకంటే పొద్దున కూడా పెట్టేసినాం కదా, ఇంకా మస్తుగా ఉన్నాయి మన దగ్గర. మమ్మీ ఇది కూడా అన్నీ సేమ్గా ఉండడం కోసం ఒకటైతే మెజర్మెంట్ ఉంచుకున్నాను, దాన్ని బట్టి అన్నీ సేమ్ సైజ్ అయితే పెట్టుకుంటున్నాను.
అప్పుడు అన్నీ ఈవెన్గా వస్తాయన్నమాట, అందుకోసమని. ఇదిగోండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. 3 కలిపి ఒక దగ్గర ముడి వేసేసుకొని గట్టిగా లాగండి. అది ఊడిపోతే మనకి ఇంకా ఇదంతా వేస్ట్ సెటప్, అందుకోసమని. ఇంకోటి నేను ఇప్పుడు తీసుకునేటువంటిది పెద్ద థ్రెడ్ కాబట్టి పెద్దది తీసుకుందాము. ఇప్పుడు నేను నింపుకుంది చిన్న దాంట్లో నింపుకున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇంకొక దాంట్లో నింపుకుందాం. ఎందుకంటే పెద్దది ఉన్న దాంట్లో పెద్దగా ఉంటే కుండి బాగుంటుంది. దీంట్లో కిచెన్ కంపోస్ట్ కూడా ఉందన్నమాట, కాబట్టి మొక్కలు మంచి తొందరగా గ్రో అవుతుంది. దాంట్లో ఇట్లాంటి డౌట్ లేదు, మంచిగా వస్తుంది. ఇట్లా గుచ్చితే చాలు ఇట్లా వస్తాయి తెలుసా. ఇవైతే పైనకి మళ్ళీ మట్టి వేసుకుందాం. ఇంకోండి ఫస్ట్ మనము ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఒకసారి చేసుకున్నాకే పైకి లాగాలి, లేదంటే అది కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికి నేను ఎంతో అనుకుంటూ అడ్జస్ట్ చేసి పెట్టాను, 3 సార్లు కింద పడిపోయింది. అందుకని కుండీని పట్టుకోవాలి, కింద ఉన్న థ్రెడ్ని పట్టుకోవాలి. ఇక్కడ ఒకటి మనకి జాయింటింగ్ ఉంటుంది కదా, ఆ జాయింటింగ్ దాన్ని ఈక్వల్గా అనేసి కట్ చేసేయండి. ఇవి ఇప్పుడు చూడడానికి అందంగా కనిపించకపోవచ్చు, కానీ ఒక 2 months తర్వాత 1 month తర్వాత చూసామనుకోండి మస్తు ఉంటుంది. అసలు మనం పెట్టిన ఇవేనా అనిపిస్తుంది, అంత అందంగా కనిపిస్తాయి. ఇదిగోండి ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నీ హ్యాంగ్ చేసేసుకుందాం. ఓకేనా. ఇదిగోండి మీకు ఫ్రంట్ క్యామ్లో చూపిస్తాను, వచ్చేసేయండి.